హలో ఆల్, స్పైసీ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి ప్యాన్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న నాటుకోడి యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అందులో గ్రేవీ కోసం టమాటాస్ అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా అందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. సో వీటిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని చెంబుడు నీళ్ళు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసుకొని పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత బాగా గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. మంచిగా రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే వావ్, నోట్లో బ్లాస్టే. మరి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.